మనము ఫోర్త్ మెథడ్‌లో టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్న నంబర్‌ను యాక్చువల్ నంబర్‌గా కన్వర్ట్ చేయడం ఎట్లా అది నేర్చుకుందాం మనం. ఇక్కడ చూడండి ఈ 3 కాలమ్స్‌లో లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా టెక్స్టులే. యాక్చువల్‌గా నంబర్‌లా కనబడుతున్నాయి గానీ అది టెక్స్ట్. మనం సమ్ చేస్తే 0 వస్తది. ఎర్రర్ వస్తది. మరెట్లా? మనం ఏం చేయాలి? దీన్ని పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఓపెన్ చేయాలి. సో, డేటా ట్యాబ్‌ని క్లిక్ చేసినాం. ఫ్రమ్ రేంజ్ ఆర్ ఇది టేబుల్ ఆర్ రేంజ్ అనే ఈ బటన్ మనం క్లిక్ చేద్దాం రిబ్బన్‌లోది. ఇక్కడ ఒక క్రియేట్ టేబుల్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఈ క్రియేట్ టేబుల్ డైలాగ్ బాక్స్‌ను మనము ఓకే క్లిక్ చేస్తే ఈ డేటా మనకు టేబుల్‌లాగా కన్వర్ట్ అయిపోతది. పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఓపెన్ అవుతది. పవర్ క్వెరీ ఎడిటర్‌లో. అప్పుడు ఈ 3 కాలమ్స్ మనం ఈజీగా నంబర్‌లుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ రకంగా? ఇప్పుడు చూసారా పవర్ క్వెరీ ఎడిటర్ అని ఉంది అక్కడ. ఇది ఓపెన్ అవుతుంది. కొంచెం స్లో ఉన్నది. ఒక 10 సెకండ్స్ మీరు పేషెంట్‌గా వెయిట్ చేయండి ప్లీజ్. ఓపెన్ అవుతున్నది. జస్ట్ టేకింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. ఓపెన్ అయింది చూసారా? కానీ యాక్చువల్‌గా ఈ పవర్ క్వెరీలో ఇది ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అయ్యి వచ్చిందిక్కడ. అక్కడ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉండే ఇక్కడ చూస్తే మనకు ఆహ్, ఆహ్, నంబర్ ఫార్మాట్‌లోకొచ్చేసింది. ఇక్కడ 1, 2, 3 అని చూసారా? నంబర్ అన్నమాట. ఇట్లా ఏబీసీ అని ఉంటే టెక్స్ట్. మనము ఎక్స్‌పెరిమెంటల్‌గా ఒకదాన్ని టెక్స్ట్ నుంచి నంబర్ ఫార్మాట్ నుంచి టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మార్చి మళ్ళీ నంబర్ ఫార్మాట్‌లోకి మారుద్దాం. ఇప్పుడు దీన్ని నేను టెక్స్ట్ అని క్లిక్ చేస్తే అది టెక్స్ట్ అయిపోతది అన్ని టెక్స్ట్‌లోకొచ్చేస్తాయి. రీప్లేస్ చేయాలా అని అడుగుతుంది. యెస్. రీప్లేస్ అని మనం అనాలి. లేకపోతే యాడ్ అనదర్ కాలమ్ అంటే ఇంకొక కాలమ్ ఓపెన్ చేసి దానిలో టెక్స్ట్. ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది. చూసారా ఇక్కడ ఏబీసీ వచ్చింది. మళ్ళీ దీన్ని మనం ఈ టెక్స్ట్‌ని క్లిక్ చేసి, మళ్ళీ నంబర్‌గా మనం చేస్తే హోల్ నంబర్ అని మనం క్లిక్ చేస్తే, మళ్ళీ రీప్లేస్ చేయాలా అని అడుగుతది. లేకపోతే వేరే కాలమ్‌లో చేయాలా అని అడుగుతది. అది మనం రీప్లేస్ కరెంట్ అని అంటే ఆటోమేటిక్‌గా ఆ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్న ఆ నంబరు ఇప్పుడు యాక్చువల్ నంబర్‌గా మారిపోయింది. ఈ రకంగా పవర్ క్వెరీలో మనము టెక్స్ట్ నుంచి టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్న నంబర్‌ను యాక్చువల్ నం